అది నేను ల్యాబ్ మీలా కాదు మాకు ఇబ్బంది లేదు అక్కడ తాళం వాళ్ళ దగ్గర ఉంటుంది తీసి పెడతాను అవసరం పైన ఓకేది అయినా నీకు ఉన్న బాగా తెచ్చుకున్నావు నువ్వు అది పంపించలేట లేపటికి పర్లేదు అర్జునం కాదులే లేపటికి లాస్ నీళ్ళు కొట్టి పీసులు తీయాలి తీసుకోవచ్చు 60 మనకి వచ్చాను ఇది దేని కట్టు వస్తుంది కొట్టాయి నీళ్ళు కొట్టండి రామరావు నీళ్ళు కొట్టు జోగి దానికి తగిలిచ్చి నీళ్ళు కొట్టా రోడ్డు మాట్లాడ రోడ్డా హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి పంకజ్ అనే చేప. వీటిని అయితే కనుక ఈ బ్లౌజెస్తో అయితే కనుక మనకైతే లోడ్ అయితే చేస్తారు. నార్మల్గా తెల్ల చేప వీటిని అయితే కనుక నార్మల్ చేతులతో పట్టుకోవచ్చు. కేజీన్నరలో పంకజ్ చేపలు అయితే తోక పట్టుకుని మనకైతే లోడ్ అయితే చేస్తారు. ప్రస్తుతానికి ఇవి వచ్చేసి కేజీకి మనకి 15 చేపలు అయితే వస్తున్నాయి. మీరు చూస్తున్న హ్యాండ్ బ్లౌజెస్ హెల్ప్తో అయితే మనం చేపలు అయితే లోడ్ అయితే చేస్తారు. ఎందుకంటే ఈ సేఫ్టీ లేకపోతే కనుక సేఫ్టీకి అయ్యే ఛాన్స్ ఉంది. పంకజ్ ముళ్ళు వచ్చేసి చాలా షార్ప్గా ఉంటుంది. అదైతే మన ఫింగర్స్కి కానీ ఎక్కడైనా గుచ్చుకుంటే కనుక సేఫ్టీకి ఎక్కువగా అవుతుంది. మీరు చూస్తున్న హ్యాండ్ బ్లౌజెస్ ధర వచ్చేసి మనకి జత వచ్చేసి 500 రూపాయలు పడింది. మనకి ఎప్పుడైనా కానీ తెల్ల చేపనైతే కనుక బ్యాగ్ సంచుల ద్వారా అయితే మనకైతే లోడ్ చేస్తారు. కానీ పంకజ్ అనే చేప వచ్చేసి మనకైతే ట్రైల్ ద్వారా అయితే మన వ్యాన్లో అయితే లోడ్ అయితే చేస్తారు. నెగరేసి 15.5 నెట్లేసుకో చెప్పండి 15.5 16
సొల్లు పడిపోయారు మూడు మూట్లు 16 15 కేజీలు ఇప్పుడు ఇది రాసుకున్న 15 కేజీలు చెప్పాను కదా రాసుకుని ఇది 16 50 గ్రాములు వస్తుంది 17 కేజీలు 50 తెలుసుకోవాలి ఐదు మూడు నెంబరు 14 జరపను కొంచెం 16 అది 14 లెక్క ఇవ్వాలి 14 మేమేం లెక్క చూద్దా లెక్కరా లెక్కండి రాస్తుందండి ఎవరు డబ్బు 16 14 రమేష్ నెట్టవరా బాబాయ్ చూడు నాని చెర్ల నుంచి చేపనైతే కనుక మన ట్రక్లోకి ఇలా ట్రైల్ ద్వారా అయితే కనుక లోడింగ్ అయితే చేస్తారు. మధ్య మధ్యలో 2-3 ట్రైల్ అయితే కౌంట్ చేస్తారు. ఎందుకంటే కేజీకి ఎన్ని పీసులు వస్తున్నాయి ఏంటో అని కౌంట్ చేసుకుంటారు. ప్రస్తుతానికి మనకి ఈరోజు వచ్చి కేజీకి వచ్చేసి 15 పీసులు అయితే వచ్చినాయి. మనకి ఈరోజు లోడ్ అయ్యే చెరువు వచ్చేసి 5 ఎకరాలు ఉంటుంది. అన్లోడ్ చెరువు వచ్చేసి మనకి 15 ఎకరాలు ఉంటుంది. మనం ఇవి చూసిన పంకస్ అయితే కనుక పిల్లెట్ ద్వారా అయితే వీటిని అయితే మేపారు. 2 డేస్ బ్యాక్ అయితే మనకు ఈ పంకస్ ధర వచ్చేసి 5 అంగుళాల చేప వచ్చేసి మనకి 7 రూపాయలు అయితే పడింది. ప్రస్తుతానికి ఇది అయితే కనుక కేజీకి వచ్చేసి 15 పీసులు అయితే వచ్చినాయి. మన బండికి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇలా మెస్ అయితే మేమైతే టైట్గా కట్టుకోవాలి. మనకి ఈరోజు లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి 15 కిలోమీటర్లు వచ్చింది. లోడింగ్ పాయింట్ వచ్చేసి మల్లవరం అనే విలేజ్. ఈ మల్లవరం అనే విలేజ్ పైట్ చింతపడి దగ్గరలో ఉంటుంది. మనకి ఈరోజు పంకాస్కి వచ్చేసి ఆక్సిజన్ సప్లై అయితే అవసరం లేదు. మన బండిలో ఈరోజు వచ్చేసి దాదాపుగా మన నెంబర్ వచ్చేసి 8000 నెంబర్ పంకాస్ అయితే పడింది. ఈరోజు లోడింగ్ పాయింట్ వద్దకు వచ్చేసి 10 బళ్ళు పాయింట్ అయితే లోడింగ్. మీరు చూస్తున్న పెట్రోల్ బంక్ వచ్చేసి మల్లవరం అనే విలేజ్లో ఈ పెట్రోల్ బంక్ అయితే ఉంది. మనకి ఈరోజు ఏపీలో వచ్చేసి 97 రూపాయలు లీటర్ డీజిల్ పడుతుంది. లోడింగ్ వచ్చేసి మనకి మల్లవరం అనే విలేజ్. మనం వెళ్ళే మార్గం మధ్యలో వచ్చే విలేజ్లు వచ్చేసి ప్రతికోలంక, గుడివకలంక అనే విలేజ్లు అయితే వస్తాయి. మనం అన్లోడ్ పాయింట్ వచ్చేసి తెమ్మరగూడు అనే విలేజ్. శీలవతి, కట్ల, రూప్చంద్ వీటికి అయితే ఆక్సిజన్ సప్లై అయితే కావాలి. మనకి పంకాస్కి వచ్చేసి ఆక్సిజన్ సప్లై అయితే అవసరం లేదు. అందుకని మాకు జర్నీ అయితే సులువుగా సాగుతుంది. రూప్చంద్ తెల్లచేపకి అయితే కనుక మేమైతే 5 కిలోమీటర్స్కి ఒకసారి అయితే ఆక్సిజన్ సప్లై అయితే చెక్ చేయాలి. దసరా ఫెస్టివల్ టైంలో అయితే మనకి వర్క్ అయితే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్కర్స్ వచ్చేసి హాలిడే అయితే తీసుకుంటారు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. పట్ట పది పెట్టవా పట్టరా ఇచ్చు
ఓకేనా